ఓం శాంతి 26/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అంటే ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి. ప్రశ్న: నూతన ప్రపంచ స్థాపనకు నిమిత్తమైన పిల్లలకు తండ్రి నుండి లభించిన ఆదేశమేది? జవాబు: పిల్లలు, ఈ పాత ప్రపంచంతో మీకు ఎలాంటి సంబంధము లేదు. ఈ పాత ప్రపంచంపై మీ మనస్సును ఉంచకండి. మేము శ్రీమతానికి విరుద్ధమైన ఏ కర్మలు చేయుట లేదు కదా. ఆత్మిక సేవకు నిమిత్తంగా ఉన్నామా చెక్ చేసుకోవాలి. బాబా చెప్తూ ఉన్నారు ఈరోజు, ఈ పాత ప్రపంచం పైన మనస్సు అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం కనుక శ్రీమతానికి విరుద్ధమైనటువంటి పనులు ఏమైనా నేను చేశానా ఒకటి, రెండవది ఆత్మిక సేవకు నిమిత్తంగా ఉన్నానా, సేవ చేస్తున్నానా, ఈ రెండు చెక్ చేసుకోవాలి అంటున్నారు. పాట: భోలానాథుడికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. ఇప్పుడు పాటలు వినే అవసరం ఉండదు. పాటలు తరచుగా భక్తులే పాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. మీరైతే చదువుకుంటూ ఉన్నారు. ఈ పాటలు కూడా విశేషంగా పిల్లల కొరకే తయారు చేశారు. తండ్రి మన అదృష్టాన్ని శ్రేష్టంగా చేస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం ఆ తండ్రినే స్మృతి చేయాలి, దైవీ గుణాలు ధారణ చేయాలి. మీ లెక్కాచారాన్ని కూడా ప్రతిరోజు చూసుకోవాలి. చార్ట్ జమ అవుతూ ఉందా లేక నష్టం కలుగుతూ ఉందా అని అకౌంట్ చూసుకోవాలి. మాలో ఏ లోపాలు లేవు కదా అని పరిశీలించుకోవాలి. ఒకవేళ మన భాగ్యంలో నష్టం కలిగే లోపాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి దూరం చేసుకోవాలి. లౌకికంలో కూడా ఎవరు నష్టపోయే పని చెయ్యరు. ఇక్కడ ఆత్మ అనేది మర్చిపోయిన కారణంగానే దేహాభిమానం తన్ని నష్టాలు కలిగించే పనులే చేస్తూ ఉన్నారు. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చేయకుంటే మనం లక్ష్మీనారాయణలుగా అవ్వగలము అని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూస్తున్నా బుద్ధి యోగం అక్కడ ఒక్కరితోనే జోడింపబడి ఉండాలి. ఆత్మలైన మనం ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి అనేది మీకు తెలుసు. నాతో తప్ప ఇతరులెవ్వరితోనూ బుద్ధిని జోడించకండి. దైవీ గుణాలు ధారణ చేయాలి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళి మళ్ళీ రాజ్యంలో మొదటి నెంబర్ తీసుకోండి. రాజ్య పదవి నుండి క్రింద పడి ప్రజలలో కూడా క్రింద తరగతికి వెళ్ళకండి. మీరు స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. రాజ్య పదవినా, ప్రజా పదవా, దాసదాసీలా, ఇలాగా ఏ పదవి పొందాలి అని చదువుకుంటూ ఉన్నాం. ఈ జ్ఞానము తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రిని, టీచర్ను స్మృతి చేస్తూ ఉంటే మనకు ఏ శిక్షలు పడరాదు అనే భయం ఉంటుంది. భక్తిలో కూడా పాపకర్మలు చేయడం వలన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది అని అంటారు. పెద్ద తండ్రి శివబాబా నుండి డైరెక్షన్లు ఈ సమయంలోనే లభిస్తూ ఉన్నాయి. దీనినే శ్రీమతం అని అంటారు. శ్రీమతం శ్రేష్ఠ మతం, శ్రేష్టమైనటువంటి డైరెక్షన్స్, ఆదేశాలు. వీటి ద్వారా శ్రేష్టంగా అవుతాము అని పిల్లలకు తెలుసు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా శ్రీమతానికి విరుద్ధంగా ఏ పని చేయడం లేదు కదా. ఏది మంచిగా ఉండదో ఆ పనిని చేయరాదు. మంచి చెడులు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు ఎలాంటి కర్మలు నేర్చుకుంటున్నారు అంటే జన్మ జన్మాంతరాలు మీరు చేసే కర్మలు అకర్మలుగా అయిపోతాయి. ఈ సమయంలో అందరిలో దేహ అభిమానం కారణంగా 5 భూతాలు ప్రవేశమై ఉన్నాయి. ఇప్పుడు మంచి రీతిగా పురుషార్థం చేసి కర్మాతీతులుగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. సమయం చాలా నాజూకుగా అవుతూ ఉంది, సున్నితంగా. ప్రపంచం పాడవుతూ ఉంది. రోజు రోజుకు ఇంకా ఎక్కువగా చెడిపోతూనే ఉంటుంది.
ఈ ప్రపంచంతో మీకెలాంటి సంబంధము లేనట్లుండాలి. మీ సంబంధం స్థాపన అవ్వబోయే నూతన ప్రపంచంతో ఉండాలి. నూతన ప్రపంచ స్థాపనకు మనము నిమిత్తమవుతాము అని మీకు తెలుసు. కావున మీ ఎదుట ఉన్న లక్ష్యం వలె లక్ష్మీనారాయణలాగా తయారు కావాలి. లోపల ఎలాంటి అసురీ గుణాలు ఉండరాదు. ఆత్మిక సేవలో నిమగ్నమై ఉంటే చాలా ఉన్నతి జరుగుతుంది. ప్రదర్శనలు, మ్యూజియంలు మొదలైనవి తయారు చేస్తారు. చాలామంది వస్తారు అని. వారికి తండ్రి పరిచయం ఇవ్వాలి అని, తర్వాత వారు కూడా తండ్రిని స్మృతి చేస్తారు అని మీరు భావిస్తారు. రోజంతా సేవా కేంద్రాలు తెరవాలి అని, సేవ పెంచాలి అనే ఆలోచనలే నడుస్తూ ఉండాలి. ఈ రత్నాలన్నీ మీ వద్ద ఉన్నాయి. తండ్రి వచ్చి దైవీ గుణాలు కూడా ధారణ చేయిస్తారు. ఖజానాలు కూడా ఇస్తారు. మీరిక్కడ కూర్చొని ఉన్నారు. సృష్టి ఆది, మధ్య, అంత్యాలు మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు పవిత్రంగా కూడా ఉంటారు. మనస, వాచ, కర్మణ ఎలాంటి చెడు కర్మలు చేయరాదు అని పూర్తిగా చెక్ చేసుకుంటూ ఉండాలి. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు. అందుకు యుక్తులు కూడా తెలుపుతూ ఉన్నారు. అందులోనే రమిస్తూ ఉండండి. మననం చేస్తూ ఉండండి ఆనందంగా. సేవా కేంద్రాలు తెరిచి అనేక మందికి ఆహ్వానం ఇవ్వాలి. కూర్చొని ప్రేమగా అర్థం చేయించాలి. ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుంది. దానికి ముందు నూతన ప్రపంచ స్థాపన చాలా అవసరం. సంగమ యుగంలో స్థాపన అవుతుంది. ఇది సంగమ యుగము అని కూడా మనుషులకు తెలియదు. ఇది నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనాల సంగమ సమయము అని కూడా అర్థం చేయించాలి. శ్రీమతానుసారం నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నూతన ప్రపంచ స్థాపనకు సలహా ఇవ్వలేరు. ఎందుకంటే అక్కడ ఉండేది అందరూ పిల్లలే. ఇక్కడ తండ్రి ఉన్నారు. తండ్రికి అంతా తెలుసు. తండ్రి కాబట్టి బాధ్యత ఉంది పిల్లలకు తెలియజేయాలి, చక్కబరచాలి అని. తండ్రి వచ్చి పిల్లలైన మీతో నూతన ప్రపంచ ప్రారంభోత్సవం చేయిస్తారు. ఒంటరిగా చేయరు. పిల్లలందరి సహాయము తీసుకుంటారు. ఇతరులు ప్రారంభోత్సవం చేసేందుకు ఇలా సహాయం తీసుకోరు. వారు వచ్చి కత్తెరతో రిబ్బన్ కత్తిరిస్తారు. ఇది కత్తిరించే విషయం కాదు. ఇందులో బ్రాహ్మణ కుల భూషణులైన మీరు సహాయకారులుగా అవుతారు. మనుష్య మాతృలందరూ దారి తెలియక తికమక పడుతూ ఉన్నారు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేసే కర్తవ్యం తండ్రిదే. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అందుకొరకు ఆత్మిక జ్ఞానమును ఇస్తారు. అందుకు తండ్రి వద్ద యుక్తులున్నాయని మీకు తెలుసు. భక్తి మార్గంలో వారిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. భలే శివుణ్ణి పూజిస్తూ కూడా ఉంటారు కానీ పతిత పావనులెవరో వారికి తెలియదు. దుఃఖంలో ఓ భగవంతుడా, ఓ రామ అని స్మృతి చేస్తారు. రాముడు అని నిరాకారుడిని అంటారు కదా. నిరాకారుడిని ఉన్నతమైన భగవంతుడని అంటారు. కానీ మనుషులు చాలా తికమక పడుతూ ఉన్నారు. తండ్రి వచ్చి దానిని తొలగించారు. పొగ మంచులో మనుషులు భ్రమపడుతూ ఉంటారు. ఇది అనంతమైన విషయం. మీరు చాలా పెద్ద అడవిలో వచ్చి పడ్డారు. మనం ఎలాంటి అడవిలో వచ్చి పడ్డామో తండ్రి మనకు అనుభవం చేయించారు. ఇది పాత ప్రపంచం అని కూడా ఇప్పుడు తెలిసింది. అది కూడా ఇప్పుడు అంతమవుతుంది. మానవులకు దారి బొత్తిగా తెలియనే తెలియదు. తండ్రిని పిలుస్తూ ఉంటారు. మీరిప్పుడు పిలవరు. ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా ఆది, మధ్య, అంత్యాలు తెలుసు. అది కూడా నంబర్ వారుగా తెలుసు. ఎవరు తెలుసుకున్నారో వారు చాలా ఖుషీగా ఉంటారు. ఇతరులకు కూడా దారి తెలిపేందుకు తత్పరులై ఉంటారు. తండ్రి అయితే పెద్ద పెద్ద సెంటర్లు తెరవమని చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద చిత్రాలు ఉంటే మనుషులు సహజంగా అర్థం చేసుకోగలరు. పిల్లల కొరకు చిత్రాలు, మ్యాపులు తప్పకుండా కావాలి. స్కూల్లో ఏ విధంగా మ్యాప్స్ ఉంటాయో అలాగే ఇది కూడా ఒక పాఠశాల అని అర్థం చేయించాలి. ఇవి ఇక్కడి అద్భుతమైన చిత్రాలు. ఆ స్కూలులోని మ్యాపులలో హద్దులోని విషయాలుంటాయి. ఇవి అనంతమైన విషయాలు. ఇది కూడా పాఠశాలనే. ఇందులో తండ్రి మనకు సృష్టి ఆది, మధ్య, అంత్యముల రహస్యం తెలిపించి అర్హులుగా చేస్తారు. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే ఈశ్వరీయ పాఠశాల. ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని కూడా వ్రాయబడింది.
ఇది ఆత్మిక పాఠశాల కేవలం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని వ్రాసిన మనుషులు అర్థం చేసుకోలేరు. యూనివర్సిటీ అని కూడా వ్రాయాలి. ఇటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇంకేదీ లేదు. బాబా కార్డులను చూశారు. కొన్ని పదాలు మర్చిపోయారు. తండ్రి అనేక మార్లు ప్రజాపిత అనే పదము తప్పకుండా వ్రాయమని చెప్పినా పిల్లలు మర్చిపోతారు. పూర్తిగా వ్రాయబడి ఉండాలి. తద్వారా ఇది ఈశ్వరీయ పెద్ద కాలేజీ అని మనుషులకు తెలియాలి. ఏ పిల్లలైతే సేవలో ఉంటారో, మంచి సేవాధారి పిల్లలుగా ఉంటారో వారికి కూడా ఫలానా సెంటర్ డల్‌గా ఉంది. మనం వెళ్లి దానిని పైకి తీసుకురావాలి అని, అక్కడ ఉన్న వారిని నిద్ర లేపాలి అని ఉంటుంది. ఎందుకంటే మాయ మాటి మాటికి నిద్ర పుచ్చుతుంది. నేను స్వదర్శన చక్రధారిని అని కూడా మర్చిపోతారు. మాయ చాలా వ్యతిరేకిస్తుంది. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయ తలను ప్రక్కకు తిప్పి వ్యతిరేక మార్గంలో తీసుకుపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయా తుఫానులైతే అందరికీ చాలా వస్తూ ఉంటాయి. చిన్న, పెద్ద అందరూ యుద్ధ మైదానంలోనే ఉన్నారు. పహల్వాన్లను మాయా తుఫానులు కదిలించలేవు. ఆ స్థితి కూడా వస్తుంది. తండ్రి తెలుపుతూ ఉన్నారు, ఇది చాలా చెడ్డ సమయం. పరిస్థితులు చాలా పాడైపోయాయి. రాజరికమంతా సమాప్తమైపోయింది. రాజులందరినీ దించేశారు. ఆ తర్వాత ప్రపంచమంతటా ప్రజలపై ప్రజారాజ్యం నడుస్తోంది. మీరు మీ నూతన రాజ్యాన్ని స్థాపన చేసినప్పుడు ఇక్కడ రాజ్యం అనే పేరు కూడా ఉండదు. పంచాయతీ రాజ్యంగా అవుతుంది. ప్రజల రాజ్యం వచ్చినప్పుడు పరస్పరం కొట్లాడుకుంటూ, జగడాలాడుకుంటూ ఉంటారు. స్వరాజ్యం అంటే రామరాజ్యం. నిజానికి అది ఇప్పుడు లేనే లేదు. అందువలన ప్రపంచమంతటా జగడాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజులలో అన్ని చోట్ల గలాటాలు జరుగుతూనే ఉన్నాయి. మనము మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. మీరందరికీ మార్గాన్ని చూపిస్తారు. తండ్రి అంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా దేహి అభిమానులుగా అవ్వండి. దేహాభిమానం వదలండి అని అర్థం చేయించండి. అలాగని మీలో అందరూ దేహి అభిమానులుగా అయ్యారు అని కాదు. ఇంకా అవ్వలేదు, ఆత్మాభిమానులుగా అవ్వాలి. మీరు పురుషార్థం అంటే ప్రయత్నం చేస్తూ ఇతరులతో కూడా చేయిస్తారు. స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు, మళ్ళీ మర్చిపోతారు. దీని కొరకే పురుషార్థం చేయాలి. ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడం. స్మృతి చేయమని పిల్లలకి ఎంతగానో తండ్రి తెలిపిస్తారు. పిల్లలకు చాలా మంచి జ్ఞానం లభిస్తుంది. ముఖ్యమైనది పవిత్రంగా ఉండటం. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు, మళ్ళీ పతితులుగా అవ్వరాదు. స్మృతి ద్వారానే మీరు సతో ప్రధానంగా అవుతారు. ఇది మర్చిపోరాదు. మాయ ఇందులోని విఘ్నాలు కలిగించి మరపింపజేస్తుంది. తండ్రిని స్మృతి చేసి సతో ప్రధానంగా అవ్వాలి అనే చింత రాత్రింబవళ్ళు ఉండాలి. స్మృతి ఎంత పక్కాగా ఉండాలి అంటే చివరిలో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. ప్రదర్శనలో కూడా వీరు అందరి తండ్రి అని, అత్యంత ఉన్నతమైన భగవంతుడు అని మొట్టమొదట తెలియజేయాలి. వీరు అందరికీ తండ్రి, పతిత పావనులు, సద్గతి దాత, స్వర్గ రచయిత కూడా వీరే అని తెలపాలి. తండ్రి సంగమ యుగంలోనే వస్తారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. పతిత పావనులు వారు ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ అవ్వలేరు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్రం గురించి అర్థం చేస్తూ ఉంటే అంతమందికి అప్పుడే ఎలా అర్థం చేయించగలరు? మొట్టమొదట తండ్రి చిత్రం చూపించి అర్థం చేయించడం చాలా ముఖ్యం. భక్తి అపారంగా ఉంది అనే జ్ఞానమైతే ఇదొక్కటే అని అర్థం చేయించాలి. తండ్రి పిల్లలకు అనేక యుక్తులు తెలుపుతూ ఉంటారు. పతిత పావనులు తండ్రి ఒక్కరు మాత్రమే. వారే మార్గాన్ని కూడా చూపిస్తారు. గీతను ఎప్పుడు వినిపించారు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ద్వాపర యుగాన్ని ఎవరు సంగమ యుగమని అనరు. తండ్రి ప్రతి యుగంలోనూ రారు. మనుష్యులు పూర్తిగా తికమక పడి ఉన్నారు. రోజంతా ఎవరికి ఎలా తెలిపించాలి అని ఇదే ఆలోచన నడుస్తూ ఉండాలి. తండ్రి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. మురళి టేపు ద్వారా కూడా వినవచ్చు. కొంతమంది మేము టేపు ద్వారా వింటున్నాము, మరి నేరుగా ఎందుకు వినరాదు అని సన్ముఖంలోకి వస్తారు.
పిల్లలు చాలా సేవ చేయాలి, దారి చూపించాలి. ప్రదర్శనలోకి వస్తారు, బాగుంది, బాగుంది అని కూడా అంటారు. బయటకు వెళ్తూనే మాయావి వాయుమండలంలో అంతా ఎగిరిపోతుంది. స్మరణ చెయ్యరు. వారు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. వెలుపలకు వెళ్ళగానే మాయ లాక్కునేస్తుంది. వ్యాపారాదులలో మగ్నమైపోతారు. అందుకే మధువనానికి మహిమ ఉంది. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. మీరు అక్కడికి కూడా వెళ్ళి అందరికీ గీత, భగవానుడెవరో అర్థం చేయిస్తారు. ఇంతకుముందు మీరు కూడా అక్కడ ఇలాగే తలలు వంచేవారు. ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయారు. భక్తి వదిలేశారు. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు ఎవరో ఇతరులకు ఏం తెలుసు? వాస్తవానికి మీరు కూడా ప్రజాపిత బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారీలే అని మీరు అర్థం చేయిస్తారు. ఈ సమయంలోనే బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉంది. బ్రాహ్మణ కులం కూడా తప్పకుండా కావాలి కదా. సంగమ యుగంలో బ్రాహ్మణ కులం ఉంటుంది. ఇంతకుముందు బ్రాహ్మణులకు పిలక ప్రసిద్ధంగా ఉండేది. పిలక లేదా జంధ్యము చూసి హిందువులని తెలుసుకునేవారు. ఇప్పుడు ఆ గుర్తులు కూడా లేవు. మనము సత్యమైన బ్రాహ్మణులు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణులైన తర్వాత దేవతలుగా అవ్వగలరు. బ్రాహ్మణులే నూతన ప్రపంచాన్ని స్థాపన చేశారు. యోగ బలంతో సతో ప్రధానంగా అవుతున్నారు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఈ అశ్రీ గుణము ఉండరాదు. భేదాభిప్రాయాలు ఉండరాదు. ఇది యజ్ఞం కదా. యజ్ఞము ద్వారానే అందరి సంభాలన జరుగుతూ ఉంటుంది. యజ్ఞంలో సంభాలన చేయు ట్రస్టీలు కూడా ఉంటారు. అయితే యజ్ఞానికి అధిపతి శివబాబా. ఈ బ్రహ్మబాబా కూడా ట్రస్టీనే. యజ్ఞాన్ని సంభాలన చేయాల్సి వస్తుంది. పిల్లలైన మీకు ఏం కావాలో అది యజ్ఞం నుండి తీసుకోవాలి. ఇతరుల నుండి తీసుకొని ధరిస్తే వారే గుర్తుకొస్తూ ఉంటారు. ఇందులో బుద్ధి లైను చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. సమయం చాలా తక్కువగా ఉంది. అందువలన స్మృతి యాత్ర పక్కాగా ఉండాలి. ఈ పురుషార్థమే చెయ్యాలి. యజ్ఞం నుండి తీసుకోవాలి అంటే బాబా నుండి తీసుకోవచ్చు. బ్రహ్మబాబా ఇచ్చినటువంటిది, దాదీలు ఇచ్చినటువంటిది. మధుబంలో తీసుకుంటాం కదా అలాగా. కానీ ప్రత్యేకంగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే వారు గుర్తుకొస్తారు. వారు గుర్తుకొచ్చారు అంటే బాబా గుర్తురారు. వ్యక్తులు గుర్తు రాకూడదు. ఆకర్షణలు ఉంటాయి. ఇష్టము, అయిష్టం ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే బాబా స్పష్టంగా చెప్తున్నారు మీ బుద్ధి లైను చాలా క్లియర్గా ఉండాలి అని. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. సమయం తక్కువ ఉంది. స్మృతి యాత్ర పక్కాగా ఉండాలి. ఈ పురుషార్థం పైన అటెన్షన్ పెట్టండి అంటున్నారు బాబా. అచ్చా. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ ఉన్నతి కొరకు ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. సేవ సేవ సేవ. ఎందుకు సేవ? మన ఉన్నతి కావాలి అన్నా, ఇతరులను ఉన్నతి చెయ్యాలి అన్నా సేవ చేయండి అంటారు బాబా. లభించిన జ్ఞాన రత్నాలను మీరు ధారణ చేసి ఇతరులచే ధారణ చేయించాలి. వారు కూడా ఇలాగ నడుచుకునేలాగా చేయాలి. సెకండ్ పాయింట్, నాలో ఈ అశ్రీ గుణాలు ఏమైనా ఉన్నాయా లేవా? నేను నిమిత్త మాత్రంగానే ఉంటున్నానా? ఎప్పుడైనా ఎవరితోనైనా జగడాలాడుతూ ఉన్నానా? బుద్ధి లైను క్లియర్గా ఉందా? ఇలా స్వయాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి. వరదానము, పురుషార్థం యొక్క సూక్ష్మ సోమరితనమును కూడా త్యాగం చేసి ఆల్రౌండర్ అలర్ట్ భవ. పురుషార్థం యొక్క అలసట సోమరితనానికి గుర్తు. యోగం చేయాలి అంటే తర్వాత చేద్దాంలే, ఈరోజు వద్దులే, అమృత వేళ లేవడం, లేదంటే ఇంకొద్దిసేపటికిలే, ఇలాంటివంతా సోమరితనం. సోమరిగా ఉండేవారు త్వరగా అలసిపోతారు. ఉత్సాహం ఉండేవారు అలసిపోదురు. పండుగ రోజు ఎన్ని పనులు ఉంటాయి, కానీ ఎంత ఉత్సాహంగా పండుగ, దేవుడు, ఈ పని, అది ఉత్సాహంతో ఆ రోజు రోజు కంటే ఎక్కువ పని ఉంటుంది ప్రతిరోజు కంటే. కానీ ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఖుషీగా ఉంటారు. అలసిపోవడం అనేదే లేదు. అలాగే బాబా చెప్తున్నారు, ఎవరైతే పురుషార్థంలో ఇక్కడ నిరాశతో ఉంటారో వారికే సోమరితనం వస్తుంది. ఏం చేయాలి? నాకు ఇంతే వీలవుతుంది, ఎక్కువగా వీలు కాదు, నేను చెయ్యలేను,
నేను ఇంతే ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ధైర్యం లేదు, నడుస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సూక్ష్మ సోమరితనం ఉందే దీనికి కూడా నామరూపాలు లేకుండా చేసుకోవాలి. అందుకు సదా అలర్ట్‌గా, చురుకుగా, ఎవర్ రెడీగా, ఆల్ రౌండర్‌గా ఉండాలి. ఎందుకంటే లాస్ట్‌లో పశ్చాత్తాపం పడే పని మనం చేయకూడదు. అప్పుడు మనల్ని మనమే క్షమించుకోలేం. ఎంత తప్పు చేశాం. నా కోసం నేనెందుకు ఇలా చేసుకున్నాను అని. స్లోగన్ సమయం యొక్క మహత్వాన్ని ముందుంచుకొని సర్వ ప్రాప్తుల ఖాతాను ఫుల్‌గా జమ చేసుకోండి. సమయం ఎలాంటిది? ఇంకెంత ఉంది టైము? ఇంకా ఉంది, ఉంది, ఉంది అనుకుంటున్నారా? ఉంటే ఉండని. ఒకవేళ ఎవరికైనా నమ్మకం లేకపోతే 2037 అనేది స్వర్గం వస్తుందని నమ్మకం లేకపోతే పోనీ. మనమైతే గ్యారంటీ లేదు కదా! ఇప్పుడు, అప్పుడు అది ప్రతి సెకండు గుర్తు ఉండాలి. అందుకే బాబా చెప్తారు, అంతిమ గడియ అనుకోండి, అంతిమ గడియ అనుకోండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అనుకోండి అని దీది చెప్తారు. అందరూ చెప్తున్నారు మమ్మాతో సహా. అందరూ చెప్తూ ఉన్నారు అంటే కొంచెం యోచన చేయాల్సినటువంటి విషయమే గదా! దానికి సమయం ఎలాంటిది? ఎంత నింపుకుంటున్నాం? ఎంత పోగొట్టుకోవాలి? 63 జన్మలది పోగొట్టుకోవాలి. 84 జన్మలకు ప్రాప్తి చేసుకోవాలంటే సాధారణ విషయమా? ఎలా గడపాలి? దానికే బాబా చెప్తారు. సర్వ ప్రాప్తుల ఖాతాని ఇక్కడే ఫుల్‌గా జమ చేసుకోండి ఈ సమయంలో. అవ్యక్త సూచన. ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ధ్వనికి, శబ్దానికి అతీతంగా మీ శ్రేష్ఠ ఆత్మస్థితిలో స్థితమైపోతే సర్వ వ్యక్త ఆకర్షణలకు అతీతంగా శక్తిశాలి, న్యారాగా, భిన్నంగా మరియు ప్యారా స్థితి తయారవుతుంది. ఒక్క సెకండ్ కొరకైనా ఈ శ్రేష్ఠ స్థితిలో స్థితమైతే దాని ప్రభావం వలన రోజంతా కర్మ చేస్తూ కూడా స్వయంలో విశేషమైన శాంతి శక్తిని అనుభవం చేస్తారు. నేను ఆత్మ, ఈ శబ్దానికి అతీతంగా అంటే శాంతిధామ నివాసి. అక్కడ సర్వత్రా శాంతి ఎలా ఉంటుంది అనుభవం కావాలి. శాంతి సాగరుడు తండ్రి ఉన్నారు అది అనుభవం కావాలి. శాంతి కిరణాలు నిజంగా మన పైన పడుతూ ఉన్నాయి అనుభవం కావాలి. అది అలా అనుభవం చేస్తే అమృతవేళ ముఖ్యంగా చేసినట్టయితే రోజంతా మీరు కర్మలు చేస్తూ కూడా స్వయంలో విశేషమైన శాంతి శక్తిని అనుభవం చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఆ స్థితినే కర్మాతీత స్థితి, బాప్ సమాన్ సంపూర్ణ స్థితి అని అంటారు. ఇంత ఈజీగా ఉంది కదా! ఎంత ఈజీ నిరాకారి అభ్యాసం. ఫరిస్తా స్థితిలో ఉండేది నిరాకారి ఆత్మ అయిపోయేది. మరి బాబా బీజం, మనం మాస్టర్ బీజం. లేదు బీజ రూపుడి జతలో ఉన్నాం, వేర్ల రూపంలో క్రింద అందరికి ఇస్తున్నాం. ఇవి ఎంత ఈజీ. చేస్తూ ఉండే వాళ్ళకి ఎంత ఈజీ అనిపిస్తుంది. చాలా ఉత్సాహం ఉంటుంది. ఆనందం ఉంటుంది. ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది. ఇతరులతో చేయించాలి అనిపిస్తుంది. అందుకే అభ్యాసం చేసి లాభం పొందండి ఇప్పుడే అంటున్నారు బాబా. ఓం శాంతి.